పూణేకి చెందిన కేతన్ అగర్వాల్ మర్డర్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం, తీవ్రమైన చర్చ జరుగుతున్న సంగతి మనకందరికీ తెలిసిందే. సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరు పోలీసుల అదుపులో అంటే పోలీసు కస్టడీలో ఈ నెల జూలై 3వ తారీఖు వరకు ఉంటారు. 4 రోజులు అదనంగా పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు పూణే పోలీసులు వీళ్ళిద్దరి నుంచి అనేక విషయాలు రాబట్టే పనిలో ఉన్నారు. దాంట్లో భాగంగా పూణే పోలీసులు చేతన్ చౌదరికి తీసుకుని అదే ఐరన్ ఫోర్ట్ లోహగఢ్ దగ్గరికి వెళ్ళారు. గత నెల 29వ తారీఖు సియాని తీసుకుని సీన్ రిక్రియేషన్ చేయడానికి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ చేతన్ చౌదరిని తీసుకుని పూణే పోలీసులు కొంతమంది ఫోరెన్సిక్ నిపుణులు అదే ఐరన్ ఫోర్ట్ లోహగఢ్ దగ్గరికి వెళ్ళారు. పూణే పోలీసులు చేతన్ చౌదరి దగ్గర నుంచి అనేక విషయాలు రాబడతారు. ఆ రోజు అంటే జూన్ 18వ తారీఖు చేతన్ చౌదరి ఎక్కడెక్కడ ఆ లోహగఢ్లో తిరిగాడు, సియాతో మాట్లాడా, ఒకవేళ మాట్లాడితే ఎటువంటి మాట్లాడాడు, వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటి, వీళ్ళిద్దరి మధ్య దూరం ఎంత, చేతన్ చౌదరి కేతన్ అగర్వాల్ని చూస్తే ఏం మాట్లాడాడు, ఒకవేళ మాట్లాడితే ఎటువంటి మాటలు మాట్లాడాడు, అదేవిధంగా సియా కేతన్ని తోసిందా లేకపోతే చేతన్ చౌదరి తోశాడా, ఇద్దరూ కలిసి తోశారా, ఎక్కడి నుంచి తోశారు, ఏ విధంగా తోశారు అన్న విషయాలు మరికొన్ని ప్రశ్నలు వేసి ఇవన్నీ రాబడతారు. ఎందుకంటే పోలీసుల దగ్గర ఈ నెల 3వ తారీఖు వరకే సమయం ఉంది. సియాని తీసుకువెళ్ళినప్పుడు కేతన్ అగర్వాల్ బరువున్న ఒక డమ్మీ బొమ్మను తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు చేతన్ చౌదరిని తీసుకువెళ్తున్నప్పుడు డమ్మీ బొమ్మని తీసుకువెళ్ళలేదు. మరి ఎందుకు తీసుకువెళ్ళలేదు, ఏంటి అన్న వివరాలు, కారణాలు తెలిస్తే తప్పకుండా మీకు తెలియజేస్తాను. ఇక్కడ డమ్మీ బొమ్మని అసలు ఎందుకు తీసుకెళ్లారు అంటే, కేతన్ జారి పడిపోతే ఏ విధంగా లోయలో పడతాడు, తోస్తే లోయలో ఏ విధంగా పడతాడు, ఎంత దూరంలో పడతాడనేది తెలుసుకోవడం కోసం డమ్మీ బొమ్మని తీసుకెళ్లారు. కానీ కొద్దిగా కామన్ సెన్స్తో ఆలోచిస్తే అది ఎంతవరకు కోర్టులో నిలబడుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి ఒక వ్యక్తి 5-6 సార్లు జారి లోయలో పడిపోతే అక్కడే పడతాడన్న గ్యారెంటీ ఏంటి? ఒక వ్యక్తి లోయలోకి 5 సార్లు జారి పడిపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట పడతాడు. అదేవిధంగా తోస్తే కొద్ది దూరంలో పడతాడు. కానీ 5 సార్లు లేదా 10 సార్లు ఒక వ్యక్తిని తోస్తే అక్కడే అదే స్పాట్లో పడతారన్న గ్యారెంటీ ఏంటి? వేరే వేరే చోట్ల పడతాడు. మరి పూణే పోలీసులు ఏం ప్రూవ్ చేయడానికి ఈ డమ్మీ బొమ్మను తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసి ఏం ప్రూవ్ చేయడానికి, కోర్టులో ఏం నిరూపించడానికి అన్నది రేపొద్దున ఛార్జ్షీట్లో నమోదు చేసిన తర్వాత మనకి తెలుస్తుంది. అలాగే చేతన్ చౌదరి జూన్ 18వ తారీఖు హుడీ వేసుకుని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాడు. ఆ తర్వాత మెట్లు ఎక్కిన తర్వాత మార్గ మధ్యలో తన పెట్టి బ్యాగ్లో నుంచి టీషర్ట్ మార్చుకున్నాడు. సీన్ రిక్రియేషన్ చేసేటప్పుడు పోలీసులు తప్పకుండా టీషర్ట్ని నువ్వు ఎక్కడ మార్చుకున్నావు, ఎందుకు మార్చుకున్నావు, మార్చుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళావు అన్న వివరాలు కూడా రాబడతారు. ప్రస్తుతానికి పూణే పోలీసుల దగ్గర సియా గోయల్ మొబైల్ ఫోన్, చేతన్ చౌదరి మొబైల్ ఫోన్, కేతన్ అగర్వాల్ మొబైల్ ఫోన్, అలాగే సియా కుటుంబ సభ్యులు ఇచ్చిన వాంగ్మూలం, చేతన్ చౌదరి కుటుంబ సభ్యులు ఇచ్చిన వాంగ్మూలం, కేతన్ అగర్వాల్ కుటుంబ సభ్యులు ఇచ్చిన వాంగ్మూలం పోలీసుల దగ్గర ఉన్నాయి. కానీ ప్రత్యక్ష సాక్షులు ఎవ్వరూ లేరు. ఎందుకంటే జూన్ 18వ తారీఖు ఆ లోహగఢ్ దగ్గర కేతన్ అగర్వాల్ని తోస్తున్నప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేవు. ఇప్పటిదాకా ఏ ప్రత్యక్ష సాక్షి కూడా మేము చూసామని పోలీసుల దగ్గరికి వచ్చి చెప్పలేదు. కాబట్టి పోలీసుల దగ్గర ఎన్ని ఎవిడెన్స్లు ఉన్నా ప్రత్యక్ష సాక్షులు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. పోనీ ఎక్కడైతే కేతన్ అగర్వాల్ని తోశాడో అక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు. ఒకవేళ సీసీ కెమెరాలు ఉంటే సీసీ కెమెరాలో రికార్డు అయి ఉండేదే, అది ఎవిడెన్స్గా ఉపయోగపడేది. పోనీ జూన్ 18వ తారీఖు వచ్చిన టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ మొబైల్లో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అందాలు అవన్నీ తమ మొబైల్లో రికార్డింగ్ షూట్ అవి చేస్తూ ఉంటారు. ఎవరైనా టూరిస్టు ప్రకృతి అందాలని షూట్ చేస్తున్నప్పుడు ఆ కెమెరాలో కేతన్ని తోస్తున్న దృశ్యం ఏదైనా నమోదై ఉంటే అది ఒక గొప్ప ఎవిడెన్స్గా పనికొచ్చేది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో, కొన్ని కేసుల్లో యాదృచ్ఛికంగా ఎవరో ఏదో విషయం మీద షూట్ చేస్తున్నప్పుడు అందులో హత్యకు సంబంధించిన వివరాలు అవన్నీ నమోదై అది ఒక సాక్ష్యంగా ఉపయోగపడి నిందితులకు శిక్ష పడేలా చేసింది. ఇక్కడ అటువంటి సాక్ష్యం ఏమీ లేదు. మరి రేపొద్దున పూణే పోలీసులు కోర్టులో ప్రూవ్ చేయాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంది. దానికోసం పూణే పోలీసులు ఆల్రెడీ కష్టపడుతున్నారు, సాక్ష్యాలు అవన్నీ సేకరిస్తున్నారు. అందుకే కోర్టుని అదనంగా 4 రోజుల పోలీస్ కస్టడీని ఈ నిందితులు ఇద్దరి కోసం అడిగారు.
ఈ కేసులో ఎంతోమందికి ఎన్నో సందేహాలు అనుమానాలు ఉన్నాయి. కొంతమంది కామెంట్స్లో కూడా అటువంటి అనుమానాలు సందేహాలు వ్యక్తపరిచారు. ఇక్కడ సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరూ తమ నేరాన్ని ఒప్పుకున్నారు కదా, ఇంకా ప్రత్యేకించి సాక్ష్యాలు ఇవేమీ ఎందుకు, అవసరం ఏంటి అని అడిగారు. కానీ అవన్నీ కావాలి. ఎందుకంటే రేపు కోర్టులో వీళ్ళు ప్లేట్ తిప్పే అవకాశం ఉంది. పోలీసుల సమక్షంలో ఇచ్చిన వాంగ్మూలం కోర్టులో పనికిరాదు. అది పోలీసులకు కూడా తెలుసు. అందుకే పక్కా సాక్ష్యాధారాలు అవన్నీ సేకరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి నేనే హంతకుని, నేను హత్య చేశానంటే కోర్టు అతడికి శిక్ష విధించదు. ఎందుకు హత్య చేశావు, మోటివ్ ఏంటి, ఎప్పుడు హత్య చేశావు, ఎలా హత్య చేశావు, కత్తితోనా, తుపాకుతోనా, కర్రతోనా, రాళ్లతోనా, రప్పలతోనా, మోటివ్ ఏంటి, ఇవన్నీ సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని అప్పుడే శిక్ష విధిస్తుంది తప్పితే నేను హత్య చేశానంటే కోర్టు కూడా శిక్ష విధించదు. కాబట్టి ఇక్కడ ఈ కేసులో కావచ్చు, ప్రతి కేసులో కూడా మోటివ్ ఏంటి, సాక్ష్యాలు, ఆధారాలు ఇవన్నీ తప్పకుండా కావాలి. కేతన్ అగర్వాల్ కేసులో మోటివ్ ఏంటి అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా నేను కూడా చెప్పాను. మోటివ్ ఏంటి, ఇక్కడ సియాకి కేతన్ అగర్వాల్ అంటే ఇష్టం లేదు, చేతన్ చౌదరిని ప్రేమించింది. కాబట్టి అడ్డుగా ఉన్న కేతన్ని తొలగించుకోవడం కోసం తన ప్రియుడైన చేతన్ చౌదరినితో కలిసి హత్య చేసింది. అది మోటివ్. కానీ దానికి సాక్ష్యాధారాలు కావాలి. స్టోరీ ఉంటే సరిపోదు, దానికి తగ్గ లింకులు ఇవన్నీ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సియా, చేతన్ చౌదరి ఇద్దరు అవును మేమిద్దరము ఫ్రెండ్స్, మా ఇద్దరి మధ్య సాన్నిహిత సంబంధం ఉంది, కానీ దానికి కేతన్ అగర్వాల్ మర్డర్కి సంబంధం ఏంటి అన్నది రేపొద్దున లాయర్లు కోర్టులో చీల్చి చెండాడతారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉండడంలో తప్పులేదు, కానీ మర్డర్కి ఈ సాన్నిహిత్యానికి సంబంధం ఏంటి అన్నది పోలీసులు ప్రూఫ్ చేయాలి. అంటే ఒకదానితో ఒకటి లింకులు ఉండాలి, అవి బలంగా ఉండాలి, అప్పుడే కోర్టులో ప్రూవ్ అవుతుంది. ఇక్కడ ఈ కేసులో ఎన్నో చిక్కుముళ్ళు ఉన్నాయి. ఇక్కడ మోటివ్ ఏంటనేది చాలా స్పష్టంగా తెలిసినప్పటికీ ఆధారాలు కావాలి. మరోపక్క సియాకి కేతన్ అంటే ఇష్టం లేదు అన్నది ఫోటోల్లో కావచ్చు, వీడియోలో కావచ్చు ఎక్కడా కనబడటం లేదు. అక్కడ రాజా రఘువంశీ కేసులో కొన్ని ఫోటోల్లో, కొన్ని వీడియోల్లో సోనంకి రాజా రఘువంశీ అంటే ఇష్టం లేదన్నది ముభాంగా ఉండడం అలా కొన్ని సందర్భాల్లో బయటపడింది. కానీ ఇక్కడ విచిత్రంగా అదేంటో సియాకి కేతన్ అంటే ఇష్టం లేదు అన్నది ఎక్కడా కూడా ఫోటోలో కావచ్చు, వీడియోలో ఎక్కడా కనిపించలేదు. ఇద్దరూ చాలా ప్రేమగా అన్యోన్యంగా ఉన్నారు. కేతన్ సియాకి కారులో ఒక ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. సియా మొహం ఆనందంతో వెలిగిపోయింది. కేతన్ అగర్వాల్ సంగతి చెప్పకలేదు, ఆనందంతో మొహం అంతా వెలిగిపోయింది. కారు పైన ఉన్న సన్ రూఫ్ కూడా అక్కడ కూడా పూలతో అలంకరించాడు. బ్యాక్ సీట్లో పూలు కూడా ఉన్నాయి. ఆ రోజు ఇద్దరు ఎంతో ఆనందంగా ఉన్నారు. సియా కూడా మొహం వెలిగిపోతుంది. పైగా తన ఇన్స్టాగ్రామ్లో తన ప్రేమ గురించి అద్భుతంగా పోస్ట్ చేసింది. సియా, కేతన్ అగర్వాల్ ఇద్దరూ ఒక పార్టీలో డ్యాన్సులు చేస్తూ చాలా ఆనందంగా ఉన్నారు. దిగిన ఫోటోలు కావచ్చు, ఎంగేజ్మెంట్ సందర్భంగా దిగిన ఫోటోలు, వీడియోల్లో వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. ఎక్కడ కూడా సియా కేతన్ అంటే ఇష్టం లేదన్నట్టుగా కనిపించట్లేదు. మరి మోటివ్ ఏ విధంగా ప్రూవ్ చేయాలనేది పోలీసుల దగ్గర ఒక ఛాలెంజ్ లాంటిదే. సియా మరి అద్భుతంగా ఆస్కార్ లెవెల్లో నటించిందా ఆనందంగా ఉన్నట్టు? పైగా తన బాయ్ ఫ్రెండ్ అయిన చేతన్ చౌదరితో కూడా సియా అంతే విధంగా ఆనందంగా ఉంది. అంటే ఇద్దరితో సియా ఒక డ్రామా ఆడిందా? సియా చేతన్ చౌదరితో ఉన్న కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి, ఫోటోలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా వీళ్ళిద్దరూ ఒక కెఫేలో కలుసుకుని ఎంత సాన్నిహితంగా ఉన్నారో, దగ్గరగా కూర్చుని ఏ విధంగా ప్రణాళికలు ఇవన్నీ రచించారో. అంతేకాకుండా ఎంగేజ్మెంట్కి ముందు సియా చేతన్ చౌదరితో ఒక క్రికెట్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న కొన్ని వీడియోలు బయటపడ్డాయి. ఆ వీడియోలో సియా చేతన్ చౌదరితో ఎంత సన్నిహితంగా ఉందో మీరందరూ చూడొచ్చు. చేతన్ చౌదరి భుజం మీద వాలిపోయి క్రికెట్ మ్యాచ్ని చూస్తూ ఇద్దరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. మరి చేతన్ చౌదరితో అన్న సాన్నిహిత్యంతో ఉంది, మరి ఇక్కడ కేతన్తో కూడా అంతే ప్రేమతో ఉంది. ఇక్కడ మరోపక్క సియా తండ్రి కూడా మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడైతే ఈ సంబంధాన్ని కుదిర్చే క్రమంలో ఎప్పుడైతే కేతన్ అగర్వాల్ సంబంధం వచ్చిందో నేను నా కూతురుని అడిగాడు, అమ్మ నీకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది, మరి పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం అంటే నా కూతురు డాడీ మీ ఇష్టమే నా ఇష్టం, మీరు చూసిన సంబంధాన్ని చేసుకుంటానని చెప్పింది. నాకు చేతన్ చౌదరితో తనకున్న ప్రేమ గురించి చెప్పలేదు, ఒకవేళ చెప్పుంటే ఈ పెళ్లిని నేను క్యాన్సిల్ చేసేవాడిని అని సియా తండ్రి అంటున్నాడు. పైగా సియా తండ్రికి
కేతన్ అగర్వాల్కి బట్టతలుంది, బట్టతలతో పాటు కొద్దిగా నత్తి కూడా ఉంది అన్న సంగతి తెలిసిందే. దాంతో సియా తండ్రి ఆలోచించాడు, ఇక్కడ పెళ్లి కొడుకేమో చాలా మంచివాడు, గొప్పింటి బిడ్డ, చదువుకున్నవాడు, ధనవంతుడు, కానీ బట్టతలుంది, హెయిర్ ప్యాచ్ పెట్టుకుంటాడు, విగ్గు పెట్టుకుంటాడు, పైగా నత్తి కూడా ఉంది. మరి ఇటువంటి వ్యక్తిని నా కూతురు పెళ్లి చేసుకుంటుందా లేదా అని సియా తండ్రి సియాని అడిగాడు. అమ్మా, మరి కుర్రాడికి బట్టతలుందంట, హెయిర్ ప్యాచ్ పెట్టుకుంటాడు, అలాగే నత్తి ఉందంట, మరి ఏం చేద్దామంటే, మరి డాడీ ఒకవేళ మీకు క్యాన్సిల్ చేయాలనిపిస్తే క్యాన్సిల్ చేసేయండి అని చెప్పింది. ఆ తర్వాత సియా సోషల్ మీడియాలో కేతన్ అగర్వాల్కి సంబంధించిన వీడియోలు, ఫొటోస్ అవన్నీ చూసింది. అందులో ఒక వీడియోలో కేతన్ అగర్వాల్ ఒక బిజినెస్ మీటింగ్లో మాట్లాడాడు. ఆ వీడియో చూసింది, కొన్ని ఫోటోలు చూసింది. సియా తన తండ్రితో, డాడీ నేను కేతన్ అగర్వాల్కి సంబంధించిన ఆ కుర్రాడికి సంబంధించిన కొన్ని వీడియోలు చూశాను, ఫోటోలు చూశాను. వీడియోలు చూస్తున్నప్పుడు కేతన్ అగర్వాల్ మాట్లాడాడు, కానీ ఎక్కడా నాకు నత్తి అనిపించలేదు, చాలా బాగా మాట్లాడాడు. పైగా హెయిర్ ప్యాచ్ పెట్టుకుంటే చాలా న్యాచురల్గా ఉంది, కుర్రాడు కూడా చాలా బాగున్నాడు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పింది. అందుకే నేను ఈ పెళ్లి సంబంధాన్ని ఖాయం చేశాను, ఎంగేజ్మెంట్ చేశానని సియా తండ్రి అంటున్నాడు. మరోపక్క సియానేమో పోలీసుల సమక్షంలో మరో విధంగా తన వెర్షన్ని వినిపిస్తుంది. సో ఇక్కడ ఒకరి వెర్షన్కి ఒకరికి ఎక్కడా ఏమడటం లేదు, పొంతన కుదరట్లేదు. ఎవరి వెర్షన్ని వాళ్ళు చెప్తున్నారు. మరి ఏది నమ్మాలి, ఏది నిజమో అన్నది పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో తేల్చాలి. సియా తల్లిదండ్రులు కూడా సియాకి కేతన్ అంటే ఎంతో ఇష్టం, మాకెప్పుడూ సియా ముభావంగా ఉన్నట్టు, ఇష్టం లేనట్టుగా ఎక్కడా కనిపించలేదు, చేతన్ చౌదరితో ఉన్న ప్రేమాణం గురించి మాకు తెలియదని సియా తండ్రి స్పష్టంగా చెప్పాడు. కానీ సియా తల్లి మాత్రం గర్భంగా ఒక్కొక్కసారి ఆ కుర్రాడు ఒకసారి తెలుసు, పరిచయం ఉంది సియాకి, ఇంకొకసారి పరిచయం లేదు అన్నట్టుగా చెప్తోంది. మరి ఇక్కడ సియా తన తల్లిదండ్రులకి తెలియకుండా బయట తిరుగుతూ చేతన్ చౌదరితో తన ప్రేమాన్ని నడిపించిందా, తల్లిదండ్రులకు తెలిసినా తెలియనట్టు డ్రామా ఆడుతున్నారన్నది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటపడాల్సిన విషయం. సియా తల్లిదండ్రులు మాత్రం ఇప్పటికీ తమ కూతురు ఈ విధంగా చేసిందంటే నమ్మబుద్ధి కావట్లేదు, చాలా మంచి పిల్ల, ఒకవేళ చేసుంటే ఎటువంటి శిక్ష విధించినా మాకు అభ్యంతరం లేదు, కానీ నిందితులు ఎవరైనా సరే కఠిన శిక్ష విధించాలి, వాళ్ళకి ఉరి శిక్ష పడాలి, వాళ్ళని అదేవిధంగా లోయలోకి తోసి చంపేయాలి అన్నట్టుగా చెప్తున్నారు. కానీ పైకి మాత్రం, అంటే లోపల ఒక విధంగా చాలా స్పష్టంగా కూతురంటే ఇష్టమన్న సంగతి స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక్కడ మరో విషయం బయటపడింది ఏంటంటే, సియా తరఫున ఒక లాయర్ వాదిస్తున్నాడు, కానీ ఆ లాయర్కి సియా కుటుంబ సభ్యులకి, తల్లిదండ్రులకి ఎటువంటి సంబంధం లేదు. సియా తల్లిదండ్రులు, అన్న సోహెల్ కూడా ఆ లాయర్తో మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము ఆ లాయర్ని నియమించలేదు, మరి సియా తరఫున ఎందుకు వాదించడానికి ముందుకు వస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు అని అంటున్నారు. బహుశా ఈ విధంగా జరుగుండొచ్చు. సియా ఎప్పుడైతే అరెస్ట్ అయిందో పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఈ ప్రముఖ లాయర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సియా నుంచి వకాల్తా తీసుకుని ఉంటాడు, సియా చేత సంతకం పెట్టించుకుని ఉంటాడు వకాల్తా మీద. ఇది సియా తల్లిదండ్రులకు తెలియదు. సియా తల్లిదండ్రులు మరొక లాయర్ని నియమించుకున్నాడు, అంటే సియా తరఫున 2 లాయర్లు కోర్టులో వాదిస్తున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పూణే పోలీసులు సియాకి లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని భావిస్తున్నారు. ఎందుకంటే సియా ఎన్నో విషయాలు దాచిపెడుతోంది, చాలా విషయాలు చెప్పట్లేదు, పోలీసులు సరిగ్గా సహకరించట్లేదు. అందుకే సియా నుంచి నిజాలు రాబట్టడం కోసం సియాకి లై డిటెక్టర్ టెస్ట్ జరిపించాలని పూణే పోలీసులు భావిస్తున్నారు. మరి దానికోసం కోర్టు అనుమతి కావాలి. కోర్టు అనుమతి ఇచ్చినా సియా దానికి ఒప్పుకోవాలి. అవును, నేను లై డిటెక్టర్ టెస్ట్కి నాకు ఇష్టమే, నా అంగీకారంతోనే లై డిటెక్టర్ టెస్ట్ జరిపించుకోవచ్చు అని సియా ఒప్పుకోవాలి. కానీ మనకందరికీ తెలిసిందే, సియా 100% లై డిటెక్టర్ టెస్ట్కి ఒప్పుకోదు. సపోజ్ ఒప్పుకుంది అనుకుందాం, లై డిటెక్టర్ టెస్ట్లో సియా నిజాలు చెప్పినా కూడా ఆ నిజాలకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు ఇవన్నీ పూణే పోలీసులు సేకరించాలి. ఒకవేళ సపోజ్ సియా ఒక నిజం చెప్పింది, ఆ నిజానికి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు పూణే పోలీసులు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టి, ఇదిగో సియాకి లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాం, ఈ నిజం చెప్పింది, ఆ నిజానికి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు ఇవి అని కోర్టులో ఇవ్వాలి. అప్పుడే కొద్దిగా నిలబడుతుంది, లేకపోతే లై డిటెక్టర్స్ జరిపించినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకే ఈ కేసు ఒక విధంగా ఒక విచిత్రమైన చిక్కుముడులతో కూడిన కేసుగా కనిపిస్తోంది. అందుకే పూణే పోలీసులు పగడ్బందీగా సాక్ష్యాలు, ఆధారాలు అవన్నీ సేకరించి నిందితులిద్దరికీ కఠినమైన శిక్ష పడేలా చేయాలి. కఠినమైన శిక్ష అంటే ఏంటి? మ్యాక్సిమం పనిష్మెంట్, ఉరి శిక్ష. కానీ ఇక్కడ ఈ కేసులో సియాకి, చేతన్ చౌదరికి ఉరి శిక్ష పడుతుందా అంటే నాకు తెలిసి పడదు. ఎందుకంటే కోర్టు ఉరి శిక్ష విధించాలంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుగా పరిగణించాలి.
కానీ ఇది రేర్ కేసు ఏమీ కాదే. సియా కంటే ముందే సోనం చేసింది, సోనం కంటే ముందు మరొకరు చేశారు. ఇలా బాయ్ ఫ్రెండ్తో కలిసి గర్ల్ ఫ్రెండ్తో కలిసి హత్యలు చేసిన ఉదంతాలు గతంలో ఎన్నో జరిగాయి. ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కిందకి రాదు, రేర్గా ఏమీ జరగలేదు. గతంలో ఇటువంటి కేసులు ఎన్నో జరిగాయి. కాబట్టి ఉరిశిక్ష మాత్రం పడే అవకాశాలు నాకైతే కనిపించడం లేదు. మరి జీవిత ఖైదు పడుతుందా లేదా అనేది రేపు పూణే పోలీసులు ఇచ్చే సాక్ష్యాధారాలు, పగడ్బందీగా కేసు తయారు చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. మరి ప్రత్యక్ష సాక్షులు లేకపోతే, టెక్నికల్ ఎవిడెన్సులు, ఎలక్ట్రానిక్ ఎవిడెన్సులు ఉంటే శిక్ష పడదా అంటే పడుతుంది. ప్రత్యక్ష సాక్షులు లేకపోయినా సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులు ఆధారంగా సేకరించిన సాక్ష్యాల ప్రకారం శిక్ష పడిన ఉదంతాలు ఉన్నాయి. ఇక్కడ ఈ కేసులు కూడా ప్రత్యక్ష సాక్షులు అవి లేకపోయినా కూడా కొన్ని టెక్నికల్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్సుల ద్వారా, దానికి సంబంధించిన సాక్ష్యాల ద్వారా పోలీసులు ఒక బలమైన కథ తయారు చేయాలి. ఆ కథకి బలమైన లింకులు ఉండాలి కేసుతో. అప్పుడే కోర్టు వీళ్ళకి శిక్ష విధించే అవకాశం ఉంటుంది. మరో విషయం ఏం తెలిసిందంటే, ఇక్కడ సియాకి ఒక అన్నున్నాడు, సాహిల్. సియా కంటే 2 సంవత్సరాలు పెద్ద. సియా కుటుంబ సభ్యులు ఎప్పుడైతే ఈ పెళ్లి సంబంధం వచ్చిందో, మా సియా ఇంకా చిన్నపిల్లే, ఎందుకంటే సియాకి ఇంకా 19 సంవత్సరాలే ఉన్నాయి. ఈ నెల 19వ తారీఖు 20 సంవత్సరాలకు అడుగుపెట్టింది. దానికోసం సియా తల్లిదండ్రులు, మా అమ్మాయి ఇంకా చిన్నపిల్ల, సియా కంటే పెద్ద ఒక అన్నున్నాడు, ఆ అన్నకి పెళ్లి చేయాలంటే ఇక్కడ కేతన్ అగర్వాల్కి సంబంధించిన కొంతమంది బంధువులు, మీరేమీ కంగారు పడద్దు, సాహిల్కి సంబంధం చూసే బాధ్యత మాది, సాహిల్కి పెళ్లి చేసే బాధ్యత మాది అన్నారు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే, సియా అన్న సాహిల్కి, కేతన్ చెల్లెలకి ఇచ్చి పెళ్లి చేద్దామని భావించారట. దానికోసమే జూన్ 6వ తారీఖు వీళ్ళు బాలి వెళ్తున్నప్పుడు సియా, కేతన్ అగర్వాల్తో పాటు సియా అన్న సాహిల్, కేతన్ చెల్లెలు ఈ ఇద్దరు కలిసి, అంటే మొత్తం 4 కలిసి బాలి వెళ్ళడానికి ప్లాన్ వేసుకున్నారు. ఎందుకు సాహిల్ని, కేతన్ చెల్లెల్ని పంపించాలని అనుకున్నారంటే, బాలికి వెళ్ళిన తర్వాత ఒక 10 రోజులు, వారం 10 రోజులు ఉంటారు. ఈ వారం 10 రోజులు సాహిల్, కేతన్ చెల్లెలు ఇద్దరూ మాట్లాడుకుని ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అన్న ఉద్దేశంతో సియా, కేతన్ అగర్వాల్తో పాటు వీళ్ళిద్దరిని పంపడానికి దానికి కారణం. కానీ మనకందరికీ తెలిసిందే, పాస్పోర్ట్ కేతన్ అగర్వాల్ది మాయమైపోయింది, సియా మాయం చేసింది. దాంతో ప్రయాణం క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు కేతనే చనిపోయాడు కాబట్టి మొత్తం పెళ్లి సంబంధమే క్యాన్సిల్ అయిపోయింది. ఈ సంబంధాలన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఇప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికే ఇష్టపడటం లేదు. సియా తల్లి మీడియాతో ఒక విధంగా చెప్పింది, కేతన్ అగర్వాల్ తండ్రి మీడియాతో ఒక విధంగా చెప్పాడు. ఇక్కడ సియా తల్లి ఆ రోజు, అంటే జూన్ 18వ తారీఖు అసలు సియాకి వెళ్ళడం ఇష్టం లేదు, కేతనే బలవంతం చేస్తే సియా వెళ్ళింది. ఎందుకంటే జూన్ 19వ తారీఖు సియా బర్త్డే కార్యక్రమాల్లో అన్నీ నిమగ్నమై ఉంది. సియాకి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ కేతన్ బలవంతం చేశాడు. దానికి సంబంధించిన మొబైల్కి ఒక మెసేజ్ ఇప్పటికీ ఉంది, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే సియా ఆ రోజు జూన్ 17వ తారీఖు కేతన్ తల్లితో మాట్లాడింది. కేతన్ తల్లితో ఉంది, చూడండి అంటే కేతన్ ఆ లోహుగ్గడికి వెళ్దామని అంటున్నాడు, రేపొద్దున నా బర్త్డే ఉంది, వద్దని చెప్పండి అంటే, కేతన్ తల్లి చూడమ్మా వీడింతగా బలవం చేస్తున్నాడు కదా, వాడితో పాటు నువ్వు కూడా వెళ్ళు, ఏమవుతుందని చెప్పడంతోనే నా కూతురు కేతన్తో కలిసి వెళ్ళింది అని అంది. దీని ప్రకారం చూస్తే ఇక్కడ సియా బలవంతంగా ప్లాన్డ్గా కేతన్ని చంపిన ఆధారాలు ఏమీ సియా తల్లి చెప్తున్న దాన్ని బట్టి కనిపించడం లేదు. ఇక్కడ సియా తండ్రి ఏమంటాడంటే, నా కొడుకుతో సియా ఎలాగో మనము జూన్ 19వ తారీఖు నా బర్త్డే పార్టీ ఇదంతా మీరు చేస్తున్నారు, జూన్ 18వ తారీఖు నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ నాకు బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ ఆ లోగడ్ దగ్గర చేయాలనుకుంటున్నారు, అక్కడికి ఎంతోమంది ఫ్రెండ్స్ వస్తున్నారు అని నా కొడుకును తీసుకెళ్ళిందని చెప్పాడు. అంటే రేపొద్దున్న 2 వెర్షన్లు కోర్టులో వినాల్సి ఉంటుంది. మరి చేతన్ చౌదరి ఉన్నాడు కదా, చేతన్ చౌదరి ఎందుకు వచ్చాడు అన్న డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ చేతన్ చౌదరి ఏం చెప్తాడు, సియా ఎలాగో బర్త్డే పార్టీ ఇస్తుంది, ఫ్రెండ్స్ అందరినీ ఎంతోమందిని పిలిచింది, ఆ ఫ్రెండ్స్లో నేను ఒకడిని, సియా పిలిచింది కాబట్టి నేను లోగడికి వెళ్ళాడని చేతన్ చౌదరి కూడా చెప్తాడు. అలా చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా ఒక మిస్టీరియస్తో, ఒక చిక్కుముడులతో ఉన్న కేసు. మరి పూణే పోలీసులు ఈ చిక్కుముడులన్నింటినీ ఎలా విప్పుతారో, ఏ విధంగా పకడ్బందీగా సాక్ష్యాలు అవన్నీ సేకరిస్తారన్నది ముందు మనం వెయిట్ చేద్దాం.
ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అలాగే ఎన్నో క్రైమ్ కేసులు పెండింగ్లో ఉన్నాయి, వాటి గురించి కూడా నేను చెప్పాలి. బహుశా రేపటి నుంచి 2 కేసుల గురించి 2 వీడియోలు చేద్దామని అనుకుంటున్నాను. మార్నింగ్ 12కి ఒక వీడియో రిలీజ్ చేసి నైట్ 9 లోపల ఒక వీడియో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. మరి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లో నాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించిన అభిప్రాయాన్ని మీరు కామెంట్స్లో నాకు తెలియజేయండి. రేపు మరొక క్రైమ్ వీడియోతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.